ఈ పిల్లల తల్లిదండ్రులు ఏదైతే నిర్వర్తించినటువంటి ఏ ధర్మం ఏదైతే ఉందో పిల్లలకు కూడా ఒక ధర్మం ఉంటుంది. కానీ ఇప్పుడు పిల్లలు ఎలా ఉంటారు, నువ్వు చదివించినావు, నువ్వు చెప్పినట్టు నేను చెయ్యాలా, ఉల్టా మాట్లాడుతూ ఉంటారు. నువ్వు చదివించినంత మాత్రాన నీకు అడిగే రైట్ లేదు, మేము మేజర్లము, మా ఇష్టం వచ్చినట్టు ఉంటాము, మాకు అన్నీ తెలుసు, ఇవన్నీ అంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే పేరెంట్స్కి నువ్వు జాబ్ చెయ్యి, ఆ డబ్బులు నాకు ఇవ్వు అని అడిగే రైట్ అయితే లేదు. కానీ వాళ్ళు వాళ్ళ ధర్మాన్ని ఏ విధంగా అయితే నిర్వర్తించినారో వాళ్ళ కడుపున పుట్టినందుకు నీ ధర్మాన్ని కూడా నువ్వు చెయ్యాలి. నీ ధర్మం ఏంటిదయ్యా అంటే కనుక తల్లిదండ్రుల కళ్ళలో ఆనందాన్ని, ఆనంద బాష్పాలని చూడడమే, అంతే. వేరేది ఏమి లేదు. నానా నేను ఎదిగినాను, నేను కష్టపడ్డాను, నేను జాబ్ తీసుకొచ్చినాను, నీ పేరు నిలబెట్టినాను అంటే చాలు. ఆ గుండె పట్టుకొని తండ్రి ఏడవనైనా ఏడుస్తాడు, వాళ్ళ ఊర్లో కాళ్ళ ఎగిరేసుకొని తిరుగుతాడు, ఏమైనా చేయగలుగుతాడు. ఆ కొడుక్కి జాబ్ వచ్చింది అంటే కనుక కొడుకు ఆనందం కాదు, తల్లిదండ్రులకి ఆనందం. ఇది ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మైండ్లో పెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే నీ కెరీర్ అన్నది ఉన్నత స్థితికి వెళ్తుంది, అదర్వైజ్ వెళ్ళదు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే వెరీ సింపుల్గా పల్లెటూరు నుంచి వస్తారు, అందరు రెడ్ బస్ ఎక్కే వస్తారు, ఇక్కడికి హైదరాబాద్కి వస్తారు. వచ్చినప్పుడు అన్ని ఆలోచనలు అన్నీ బాగానే ఉంటాయి. ఇటుకు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే హైదరాబాద్కి రాగానే 365 డేస్కి 365 ప్లేసెస్ ఉంటాయి. రోజు ఒక ప్లేస్కి వెళ్ళొచ్చు, రోజు ఒకలాగా ఎంజాయ్ చేయొచ్చు. అందులోని ఇది కలర్ఫుల్ ప్రపంచము రోజు రోజుకు వేరేలాగా తయారైపోతూ ఉంది, ఈజీనెస్ తయారైపోతూ ఉంది. అబ్బాయిలు అట్నే ఉన్నారు, అమ్మాయిలు అట్నే ఉన్నారు. అబ్బాయిలు అలా ఉండడం తప్పు కాదు, అమ్మాయిలు అలా ఉండడం తప్పు కాదు. నీ స్థితి ఏంటి అన్నది నీకు గుర్తుండాలి. ప్రతిరోజు నీ తల్లిదండ్రులు నీకు కనబడుతూ ఉండాలి. నువ్వు ఒక పని చేస్తున్నావు అంటే ఈ ఎఫెక్ట్ నా తల్లిదండ్రులకు ఎంతవరకు పడుతుంది, ఎంతవరకు వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు అన్నటువంటిది నీకు మైండ్లో ఉంటే కనుక దేన్ని డైవర్ట్ కావు. ముందే ఇక్కడ కాంపిటీషన్ అన్నది ఎక్కువ. ఈ కరోనా వల్ల ఫ్రెషర్స్ జాబ్స్ అన్నవే లేవు. జాబులు 1 లక్ష ఉంటే సంవత్సరానికి 3 నుంచి 5 లక్షల మంది హైదరాబాద్కు వచ్చేస్తూ ఉన్నారు. ఏటికెళ్ళ నుంచి వస్తాయి, రావు. కానీ ఎవడైతే ఈ 3 నెలల పాటు కష్టపడతాడో వాడికి లైఫ్ అన్నది చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ 3 నెలలు వాడు కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా 2 గుర్తుకు రావాలి. 1 పేరెంట్స్ గుర్తుకు రావాలి, 2 వాని జాబ్ గుర్తుకు రావాలి. ఆ తర్వాతనే ఈ ఫిజికల్ బాడీకి కావాల్సినటువంటి ఏమన్నా సుఖాలు ఉన్నాయో అవి తీర్చుకోవాలి.